నేను అన్నో మీ ఇంటిలోనే ఆయన జ్ఞాపకం చేసుకోండి. మీ ఇంటిలోనే అవకాశం ఉంటే ప్రార్థన చేసుకోండి. మీ ఇంటిలోనే మీకు అవకాశం ఉంటే వాక్యం చదువుకోండి. ఎందుకంటే తెలుసా, నాకు వాక్యం బాగా తెలుసు కాబట్టి. నువ్వు ఎక్కడ ఉన్నావని కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన్ను కోరుకునే ఆలోచన నీలో పుట్టిందా, మిగతా పని అంతా కూడా ఆయన చేసుకుంటాడు. పుట్టడం ఆలస్యం అంతే, కోరిక, ఆలోచన, ఆశ నీలో రేగడం ఆలస్యం అంతే. అది రేగిందా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇంక నా పని ఏముండదు, ఆయన వాక్యంలోకి, దేవునిలోకి, మందిరంలోకి నడిపిస్తాడు. ఒక మనిషి ద్వారాగా మరొక మనిషి దేవుల్లోకి వస్తాడంటే నేను నమ్మను. ఒక వ్యక్తిలో ఆశ ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని దేవుడికి, దేవుల్లోకి నడిపిస్తాడు. ఆశ లేకుండా తృప్తిపరచలేడు దేవుడు.